సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల పరిధిలోని శంభునికుంట చెరువుకు మనిషి రూపంలో అక్రమ గ్రహణం పట్టింది. రక్షించాల్సిన అధికారులే లంచాలకు మరిగి భక్షిస్తుండటంతో చెరువు ఎఫ్టీఎల్ కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. అమీన్పూర్ మున్సిపాలిటీ కేంద్రంగా యథేచ్ఛగా అక్రమ నిర్మాణం సాగుతోంది. ఈ వ్యవహారానికి సంబంధించి శంభునికుంట సర్వే నెంబర్ 765కు చెందిన మొత్తం 22 ఎకరాల భూమి ఉండగా ప్రస్తుతం ఆ చెరువు 8-9 ఎకరాలకే పరిమితమైంది. దానికి సంబంధించిన ఎఫ్టీఎల్ స్థలంలో మరో సర్వే నెంబరు 706కు సంబంధించిన పత్రాలు చూపిస్తూ స్థానిక ప్రజా ప్రతినిధే యథేచ్ఛగా నిర్మాణం కొనసాగిస్తుండటం జరుగుతోంది. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన ప్రజా ప్రతినిధే తప్పుడు పత్రాలు సృష్టించి కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కాజేస్తుండటం ముమ్మాటికి అధికార దుర్వినియోగమే. తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతుండటంతో ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. శంభునికుంట చెరువు ఎఫ్టీఎల్ను కొనుగోలు చేస్తానని బుకాయిస్తుండటం హాస్యాస్పదంగా మారింది. ఇదిలా ఉంటే మరికొంతమంది స్థానిక నాయకులు ఎఫ్టీఎల్ పరిధిలో మట్టిని నింపుతూ యథేచ్ఛగా రూములు వేసి హౌస్ నెంబర్లను కూడా తీసుకుంటున్నారు. గతంలో చెరువులను కబ్జాలకు గురికాకుండా ఉన్నతాధికారులు ఇరిగేషన్ అధికారులతో కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి చెరువుల యొక్క ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించి ఒక స్పష్టమైన నివేదికను రూపొందించారు. అట్టి నివేదికను పరిగణలోకి తీసుకున్న ఇరిగేషన్ అధికారులు విచారణ జరిపి అట్టి నిర్మాణం ఎఫ్టీఎల్లోనే నిర్మిస్తున్నారని, నిర్మాణం అక్రమమని నిర్ధారించారు. వెంటనే అక్రమ నిర్మాణాన్ని తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు లేఖలు రాశారు. అయినప్పటికీ నేటికి స్థానిక మున్సిపల్, రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రేక్షక పాత్ర వహిస్తుండటం అనేది అనుమానాలకు దారితీస్తోంది. చెరువులను చెరబడుతున్న వ్యక్తులపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు అన్యాక్రాంతం కాకుండా రక్షించాలని పలువురు సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. కబ్జాకు గురవుతున్న చెరువు, ఎఫ్టీఎల్ స్థలాన్ని కాపాడాలంటూ స్థానికంగా నివాసం ఉంటున్న ఒక వ్యక్తి హైకోర్టును సైతం ఆశ్రయించాడు. మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ కాటా సుధా ఈ నిర్మాణంపై హైకోర్టును ఆశ్రయించగా 2 నెలల క్రితం హైకోర్టులో భవనాన్ని కూల్చివేయాలని న్యాయస్థానం తీర్పునిచ్చింది. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి చూస్తే నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న నిర్మాణం 30 సంవత్సరాలుగా జరుగుతున్న సోమవారం మార్కెట్ ప్రాంగణంలో బాయ్ నెంబర్తో బహుళ అంతస్తు నిర్మాణం చేపట్టి ఆ మార్కెట్ నియామకం చేసే చర్యలు చేపడుతున్న చైర్మన్ పటాన్ చెరువు ఇరిగేషన్ డిఈ రామస్వామి సైతం మున్సిపల్ చైర్మన్కు కొమ్ము కాస్తూ జియో కోఆర్డినేట్స్ను మార్చి తప్పుడు ఆధారాలను చూపిస్తూ చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. ఇక హైడ్రా కాంగ్రెస్ నేతల అక్రమ నిర్మాణాల జోలికి పోదు అని నిరూపించుకుంటుందా, లేదా ఇప్పటికైనా చెరువు కబ్జా విషయంలో హైడ్రా ప్రభుత్వం చర్యలు తీసుకుని నిర్మాణాన్ని కూల్చివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్ స్టార్ట్ అయ్యి దాదాపు 30 సంవత్సరాలుగా ఈ యొక్క మార్కెట్ నడుస్తూ ఉంది. ఇక్కడ వేలాది మంది ప్రజలు జీవనోపాధికి కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగించడంతో పాటు ఈ స్థానిక ప్రజలందరూ కూడా ఫ్రెష్ కూరగాయలు అక్కడ లభ్యమవడం, అది పెద్ద ఎత్తున 30 సంవత్సరాల సమయం విజయవంతంగా ఆ యొక్క మార్కెట్ను ప్రభుత్వపరమని చెప్పేసి ఆ రోజు గ్రామ పెద్దలందరూ కూడా గమనించి మరి ఆ రోజు 30 సంవత్సరాల కింద ఈ యొక్క మార్కెట్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ మధ్య కాలంలో ఆ మార్కెట్ స్థలంలో మరి డాక్యుమెంట్స్ తెచ్చి మాకునే తెచ్చి వాళ్ళు కొన్ని నిర్మాణాలు చేయడం, మరి దీన్ని ఇరిగేషన్ వాళ్ళు కూడా ఇది మరి బఫర్ జోన్ అని చెప్పేసి వాళ్ళు కూడా కూలగొట్టాలని మొదలు ఆర్డర్ ఇవ్వడం, తర్వాత హైకోర్టుకి వెళ్ళి మరి స్థానిక లాయర్ రవికృష్ణ గారు కూడా ఈ యొక్క అక్రమ కట్టడాన్ని నిరసిస్తూ వాళ్ళు హైకోర్టులో పిటిషన్ చేస్తే అక్కడి నుంచి కూడా మరి పనులాపాలను రావడం, అయినా మరి స్థానిక ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడంతో మరి భవన నిర్మాణం పూర్తయి మరి ప్రారంభోత్సవానికి సిద్ధమైన తరుణంలో మరి అక్కడ మార్కెట్ కూడా స్థానికంగా మార్కెట్ అక్కడ బిల్డింగ్ పక్కన మార్కెట్ కూడా ఎత్తేయాలని చెప్పేసి ఆ కూరగాయల వ్యాపారస్తుల్ని ఒత్తిడి చేస్తూ 1 month కింద ఒత్తిడి చేసినప్పుడు గ్రామస్తులంతా వెళ్ళి కమిషన్తో ఆ మార్కెట్ అట్లా ఉండాలని చెప్పి మేము పిటిషన్ పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆ మార్కెట్ డిస్టర్బ్ చేయొద్దు, నిబంధనలకు అనుగుణంగా లేని ఆ మార్కెట్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను కూడా మరి కూర్చోవాలని గ్రామస్తులను డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ పరంగా కూడా ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మరి ఎందుకు ఆపుతుందో ఈ విషయంలో ఆలోచించాలి. రీసెంట్గా ఒక 1 week క్రితము కాలప్ప అనే వ్యక్తి
ఒక అక్రమ నిర్మాణాన్ని 600 గజాల్లో చేపట్టడం జరిగింది. అది నా దృష్టికి వచ్చింది. అయితే నేను కలెక్టర్ గారి దృష్టికి, ఆర్డీఓ గారి దృష్టికి, ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళి నేను దీన్ని పబ్లిక్లో సోషల్ మీడియాలో వైరల్ చేయబట్టి దాన్ని పొద్దున ట్వీట్ పెడితే మధ్యాహ్నానికల్లా దాన్ని డిమాలిష్ అయితే చేశారు. కానీ ఆ కట్టిన వ్యక్తి పైన మాత్రం ఎటువంటి క్రిమినల్ చర్యలు తీసుకోలేదు. బిఎన్ఎస్ సెక్షన్ 111 ప్రకారము ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందికి వస్తుంది ల్యాండ్ గ్రాబింగ్ అనేది. సో ఎందుకు దానిపైన చర్యలు తీసుకోలేదు? ఒక ప్రభుత్వ ఆస్తిని, చెరువును, కుంటను, ఇప్పుడు ఇంతకుముందు ఐపీసీ తీసుకుంటే 430, 431, 432, 437 వరకు ఉన్నాయి సెక్షన్స్. వాటి కింద కూడా కేసులు నమోదు చేయొచ్చు. కానీ ఎంఆర్ఓ గారు ఎటువంటి కేసులు నమోదు చేయలేదు, ఇరిగేషన్ శాఖ ఎటువంటి కేసులు అతని పైన నమోదు చేయలేదు. అసలు అక్కడ కట్టబోతున్న ఈ అక్రమ నిర్మాణాలకి మున్సిపాలిటీ హౌస్ నెంబర్ ఏ విధంగా ఇస్తుంది? అక్కడ చాలా ఇళ్లకి హౌస్ నెంబర్లు కూడా ఇచ్చారు. ఇంకా కూడా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి అక్కడ. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల పరిధిలోని శంభునికుంట చెరువుకు మనిషి రూపంలో అక్రమ గ్రహణం పట్టింది. రక్షించాల్సిన అధికారులే లంచాలకు మరిగి భక్షిస్తుండటంతో చెరువు ఎఫ్టీఎల్ కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. అమీన్పూర్ మున్సిపాలిటీ కేంద్రంగా యథేచ్ఛగా అక్రమ నిర్మాణం సాగుతోంది. ఈ వ్యవహారానికి సంబంధించి శంభునికుంట సర్వే నెంబర్ 765కు చెందిన మొత్తం 22 ఎకరాల భూమి ఉండగా ప్రస్తుతం ఆ చెరువు 9 ఎకరాలకే పరిమితమైంది. దానికి సంబంధించి ఎఫ్టీఎల్ స్థలంలో మరో సర్వే నెంబర్ 706కు సంబంధించిన పత్రాలు చూపిస్తూ స్థానిక ప్రజాప్రతినిధి యథేచ్ఛగా నిర్మాణం కొనసాగిస్తుండడం జరుగుతోంది. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన ప్రజాప్రతినిధే తప్పుడు పత్రాలు సృష్టించి కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కాజేస్తుండడం ముమ్మాటికి అధికార దుర్వినియోగమే. తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతుండటం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. శంభునికుంట చెరువు ఎఫ్టీఎల్ను కొనుగోలు చేశారని బుకాయిస్తుండటం హాస్యాస్పదంగా మారింది. ఇదిలా ఉంటే మరికొంతమంది స్థానిక నాయకులు ఎఫ్టీఎల్ పరిధిలో మట్టిని నింపుతూ యథేచ్ఛగా రూములు వేసి హౌస్ నెంబర్లను కూడా తీసుకుంటున్నారు. గతంలో చెరువులను కబ్జాలకు గురి కాకుండా ఉన్నతాధికారులు, ఇరిగేషన్ అధికారులతో కలిసి జాయింట్ పెన్షన్ చేసి చెరువుల యొక్క ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించి ఒక స్పష్టమైన నివేదికను రూపొందించారు. అట్టి నివేదికను పరిగణలోకి తీసుకున్న ఇరిగేషన్ అధికారులు విచారణ జరిపి అట్టి నిర్మాణం ఎఫ్టీఎల్లోనే నిర్మిస్తున్నారని, నిర్మాణం అక్రమమని నిర్ధారించారు. వెంటనే అక్రమ నిర్మాణాన్ని తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు లేఖలు రాశారు. చెరువులను చెరబడుతున్న వ్యక్తులపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు అన్యాక్రాంతం కాకుండా రక్షించాలని పలువురు సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. కబ్జాకు గురవుతున్న ఎఫ్టీఎల్ స్థలాన్ని కాపాడాలంటూ స్థానికంగా నివాసం ఉంటున్న వ్యక్తి హైకోర్టును సైతం ఆశ్రయించాడు. ఇక హైడ్రా కాంగ్రెస్ నేతల అక్రమ నిర్మాణాల జోలికి పోదని నిరూపించుకుంటుందా, లేదా ఇప్పటికైనా చెరువు కబ్జా విషయంలో హైడ్రా ప్రభుత్వం చర్యలు తీసుకుని నిర్మాణాన్ని కూల్చివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.